ఏపీలో ఐటీ సెక్టార్ విపరీతంగా విస్తరిస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక త్వరలోనే మరిన్ని ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. ఆ దిశగానే ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పారు. ఐటీ రంగం బలోపేతమే లక్ష్యంగా బీపీఓలను ఎంకరేజ్ చేస్తున్నామని వివరించారు. త్వరలోనే మీరు చూస్తారు కొంచెం మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి. గతంలో జరిగిన అలాట్మెంట్స్ మనంగానే చూస్తే ఈ కంపెనీస్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఐటీ కంపెనీస్. మనం కూడా ఆలోచించేది ఏంటంటే పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి అనవసరం నిబంధనలు పెడితే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పటికే అసలు ఐటీ సెక్టర్ లేదు, సెక్టర్ రాకుండా ముందరనే రెగ్యులేషన్ చేస్తే ఇబ్బంది పడతారనే ఆలోచనతో వీఆర్ నాట్ హియర్ టు ఎన్ఫోర్స్ ఎనీ రెగ్యులేషన్. వాళ్ళు మనం యాక్చువల్లీ ప్రోత్సహించాలి. అది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు కొన్ని కంపెనీస్ వచ్చేగల ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి అవుట్సోర్సింగ్ కంపెనీస్, అంటే అవుట్సోర్సింగ్ చేసే కంపెనీస్, బీపీఓస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ చేసే కంపెనీస్, అది ఒక రకంగా మేము ట్రీట్ చేస్తున్నాం. రెండోది జీసీసీస్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. అంటే ఈ టిపికల్ ఏంటంటే ఫార్చ్యూన్ 2500 కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని, అంటే వాళ్ళ ఐటీ సర్వీసెస్ ఆర్ రీసెర్చ్ సర్వీసెస్ భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అనేక రాష్ట్రాలు చూస్తారు. వాళ్ళకి ఒక రకమైన మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం జరుగుతుంది. ఏమైనా కామన్ ఏరియాస్ ఏదైతే కమర్షియల్ అలాట్మెంట్ చేసినప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి, దాంట్లోనే కమర్షియల్ యాక్టివిటీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోకస్గా మేము తీసుకుంటున్నాం. టాప్ 100 డెవలపర్స్ ఇండియాతో మాట్లాడుతున్నాం, టాప్ 100 ఐటీ కంపెనీస్తో మాట్లాడుతున్నాం, టాప్ 100 బీపీఓ కంపెనీస్తో మాట్లాడుతున్నాం, ఫార్చ్యూన్ 2500 కంపెనీస్తో వాళ్ళు జీసీసీ తీసుకొచ్చేదానికి మాట్లాడుతున్నాం. అంతేకాకుండా జీసీసీకి వచ్చేగల అధ్యక్ష డైరెక్ట్గా కంపెనీస్ కూడా డెవలప్ చేయడం. సో దేర్ ఆర్ కంపెనీస్, స్పెసిఫిక్ కంపెనీస్ ఎవరైతే జీసీసీ కేపబిలిటీ సెంటర్ ఎక్స్ కంపెనీ కోసం వాళ్ళు తయారు చేసి వాళ్ళు తిరిగి ఆ కంపెనీకి అమ్ముతారు ఆ జీసీసీ. సో ఎక్స్ కంపెనీ జీసీసీ భారతదేశంలో పెట్టాలంటే నేరుగా మేము పెట్టేదానికి ఇబ్బంది ఉంటుంది, మాకు లోకల్ అర్థం అవ్వదు, లోకల్ ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి అన్నీ అర్థం అవ్వదు. సో మీరు సెంటర్ తయారు చేయండి, తయారు చేసిన 2-3 సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి సెంటర్ మేము టేక్ ఓవర్ చేస్తాం. ఇట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్. అది కూడా మేము ఎట్లా చేయాలనే దానిపైన కూడా మేము డిస్కస్ చేస్తున్నాం జీసీసీ ఇండస్ట్రీస్తో. సో కాంప్రహెన్సివ్గా తీసుకుంటాం జరుగుతుంది.